మన బిడ్డలను ప్రమాదం నుంచి తప్పించడానికి తల్లులుగా తండ్రులుగా మనం చేయాల్సినది గారమా? గారం అందరికీ ఉంటుంది, కానీ గారం కాదు. ప్రమాదకరమైనటువంటి వాతావరణంలో బిడ్డల్ని సురక్షితంగా ఎలాగూ కాపాడాలి, ప్రమాదం నుంచి ఎలాగూ తప్పించాలి, శత్రువు చేతిలో పడకుండా ఉండేటి కొరకు ఏం చేయాలి, శత్రువు చేతులకు బిడ్డలు వెళ్ళిపోకుండా ఎలాగూ నేను నడిపించుకోవాలి. ఉపవాసాలు చేసావా? ఏ రోజైనా కన్నీరు కార్చావా? దేవుని దగ్గర ప్రాకులాడి ఉపవాసముతో ప్రభు పాదములు పట్టుకొని సాతానుడు చెలరేగిపోతున్నా కాలమయ్యా. దేశములో ప్రపంచములో విపరీతమైనటువంటి ధోరణి ఉన్నది. అపవాది ఎన్నో ప్రయత్నాలు, చేతిలో బిడ్డలను లాక్కుని కళ్ళ ముందే, తల్లిల ముందే, తల్లిళ్ళు మోయవలసిన వారు, తండ్రిళ్ళు మోయవలసిన వారు చిన్నప్పుడే వాళ్ళని తల్లి తండ్రులు మోయాల్సి వస్తూ ఉంది. వీళ్ళ బాడీలు వాళ్ళు మోయాలి, కానీ వాళ్ళ బాడీలు వీళ్ళ మోయాల్సిన కరం పడతా ఉంది. కృషించిపోయి కృంగిపోయి తల్లులు తండ్రులు ఏడుస్తూ ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా? సాతానుడు చెలరేగిపోతున్నాడు. గర్జించు సింహంలాగా ఎవరిని మిరింగుతునని అంత్యకాలంలో తిరుగుతున్న రోజులు ఇవి. కానీ తల్లులు తండ్రులు ప్రేమే చూస్తూ ఉన్నారు, కానీ ప్రేమ ద్వారా ఎంత నష్టం జరుగుతూ ఉందో అర్థం కావడం. ఈ ప్రేమ ఒకరోజు నీకు దూరం అయిపోద్ది. శాశ్వత కాలముగా వారు మనం దూరం కాకముందే ప్రేమించటం కంటే మందలించటం, ప్రేమించటం కంటే గద్దించటం, సరిచేయటం, క్రమపరచటం చాలా ఉత్తమం. దేవుని బిడ్డలారా, ఏం కావాలో నేరుగా దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుకోవటం బెస్ట్. కొందరు తల్లులు తండ్రులు నాకు తెలుసు, దగ్గర కూర్చుని బాబు ఏమైంది, ఎందుకు అలా ఉంటున్నావు, తాగుడుకు బానిసైపోయావా, ఏరా దాన్ని వదలలేకపోతున్నావా, ఎందుకు అలా జరుగుతూ ఉంది, మనకు మంచిది కాదు కదా. నేరుగా కూర్చుని మాట్లాడాలి. పాపం వైపుకి ఎందుకు వెళ్ళిపోతా ఉన్నావు, ఈ దొంగతనాలు ఏంటి, వ్యభిచారం ఏంటి, కూర్చుని గొడవ కాదు, ప్రేమగా వారు ముందు కూర్చుని సంభాషణ చేయగలిగినటువంటి మనసు మనకు రావాలి. డైరెక్ట్ అయిపోవాలి. కూర్చుని నేరుగా కూర్చుని ప్రేమగా కూర్చుని, ఎందుకు అలా చేస్తూ ఉన్నావు, ఈ చెడు స్నేహానికి ఎందుకు వెళ్ళావు, ఈ త్రాగుడికి ఎందుకు వెళ్ళావు, ఈ జోజానికి ఎందుకు వెళ్తా ఉన్నావు, నా పరిస్థితి ఎలాగుంది, అలాగుందని వాళ్ళు చెప్పినప్పుడు దానికి పరిష్కార మార్గం ప్రభు చూపెడతాడు రా. కాబట్టి మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామా, దేవుని దగ్గర అడుగుదామా. బిడ్డలతో మనం ఒక స్నేహితుల్లాగా మాట్లాడి సంభాషణ చేసి, మన కుమార్తెలతో కుమారులతో ఎప్పుడైతే మనం ఇలా సంభాషణ చేయగలుగుతామో వారి బాధ అంతా వారు వివరించగలుగుతూ ఉంటారు. వారితో ఒక స్నేహితుల్లాగా మనం మెలిగినప్పుడు దాచుకోక ఓపెన్ అవుతారు. మన ముందు పరిష్కారం ఏంటో దొరుకుతుంది. జమ్ము పెట్టే ఒక రక్షణకి సాదృశ్యమైతే కాలము చాలా దారుణంగా ఉంది. పరో కఠినముగా పరిపాలన చేస్తున్న రోజులు అవి. ఆ తల్లి ఒక పెట్టి తయారు చేయటం ఎంత ఆశ్చర్యం. ఆ జ్ఞానము రావటం, ఆ ఆలోచన రావటం, శత్రువు చేతికి మిగతా వారు చేసినట్టు ఈవిడ ఎందుకు ఇవ్వలేదు, ఆవిడలో విశ్వాసం ఉందని ఉంది. ఇక్కడ తల్లికి విశ్వాసం ఉందట, తండ్రికి విశ్వాసం ఉంది. కనుక వారు శత్రువు చేతికి ఇవ్వటం ఇష్టం లేదు వాళ్ళకి. దేవుడే చూసుకుంటాడు. మునిగిపోతాడా, ఆ నీటిలో మునుగుతాడు. బ్రతుకుతాడా, దేవుడు బ్రతికేస్తాడు. కానీ నా విశ్వాసం ఏమిటంటే వాడు చనిపోవడని, విశ్వాసమును బట్టి అనే పదమును చూసారా, ఆ నమ్మికే ఆ ఇంటిలో దేవుడు గొప్ప కార్యం జరిగించడానికి సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.